నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తాడేపల్లి ప్యాలెస్ లో రెనోవేషన్ వర్క్ నడుస్తుంది అంట. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు రెనోవేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది అంటే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏవైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో సో అవన్నిటిని కూడా తాడేపల్లి ప్యాలెస్ కి తరలించడానికి స్పేస్ లేక కొత్తగా రూమ్ కట్టడమో లేకపోతే ఉన్న రూమ్ ని కొంచెం పెద్ద చేయడమో జరుగుతుంది అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. తాడేపల్లి ప్యాలెస్ లో రెనోవేషన్ వర్క్ నడుస్తోందంట. ఒకటేమో వాస్తు దోషం అది ఇది అంటున్నారు. ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు వాస్తు దోషం వచ్చింది సంవత్సరం మారిన తర్వాత? ఇదొకటి. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొస్తున్నా అని అంటున్నారో సో దానికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేయాలి కాబట్టి గవర్నమెంట్కి అవన్నీ దాచిపెట్టుకోవడానికి స్పేస్ లేక దాన్ని తాడేపల్లి ప్యాలెస్లో అయితేనే సేఫ్గా ఉంటుంది, అందుకని అక్కడ వర్క్ నడుస్తుంది, కన్స్ట్రక్షన్ వర్క్ అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఈ చెప్పినటువంటి వాటిలో ఏది నిజం? ఒకటేంటంటే కొన్ని జగన్మోహన్ రెడ్డి కారణంగా కొన్ని అతిశయోక్తులు, కొన్ని ఊహాగానాలు, కొన్ని గాసిప్స్ ఇవన్నీ రావడం అనేది సహజంగా ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కి సంబంధించి ఎగ్జిట్ నుంచి ఒక కంటైనర్ వెళ్ళింది. ఆ కంటైనర్ నుంచి డబ్బులు తీసుకెళ్లారని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి. కానీ అసలు ఆ కంటైనర్ ఎందుకు వెళ్ళింది? రివర్స్లో ఎగ్జిట్ నుంచి లోపలికి ఎందుకు వెళ్ళింది? అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఫుల్ సెక్యూరిటీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి ఎగ్జిట్ నుంచి అంటే బయటకు వెళ్ళిపోయాయి. లోపల వెహికల్స్ బయటకు వెళ్ళిపోయాయి. కానీ ఎగ్జిట్ ద్వారం నుంచి రహస్యంగా ఆ కంటైనర్ రావాల్సిన అవసరం ఏముంది అసలు అనే దాని మీద బాగా చర్చ నడిచింది అప్పుడు. సరే, దాని మీద క్లారిటీ ఇవ్వలేదు, సీఎం ఆఫీస్ క్లారిటీ ఇవ్వలేదు. సరే, అది అట్లా ప్యాంట్రీ అవి ఇవి తీసుకెళ్తున్నాం సిద్ధం సభలుగా అన్నట్టుగా అని చెప్పారు. ప్యాంట్రీ తీసుకెళ్ళి అక్కడ సిద్ధం సభలు తాడేపల్లి ఆఫీసులో ప్యాంట్రీ ఎందుకుంటుంది? సిద్ధం సభలకు సంబంధించి వాళ్ళ స్పెషల్ గా జగన్మోహన్ రెడ్డి కోసం ఉన్నారు అంటే అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలని కూడా చాలా మంది అన్నారు. ఏదో చెప్పారు, అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలి కదా. కానీ ఏదో చెప్పారు. పాప ఆ కంటైనర్ లో డబ్బులు వెళ్ళి అని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి కదా. దానికి తగ్గట్టు కంటైనర్లు విషయం ఎప్పుడు వచ్చినా కానీ ఆ మధ్యకాలంలో ప్రతి వారానికి ఒకసారి ఒక కంటైనర్, కడపలో ఒక కంటైనర్లు 4, ఇడుపులపాయలో 2, లేకపోతే ఈ మధ్య మళ్ళీ ఒక 4 కనపడ్డాయి. ఆ 4 కంటైనర్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి తెలియట్లా. ఆ కంటైనర్లు ఏముందో, ఆ కంటైనర్ల డబ్బులు ఎవరియో అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు వరకు అఫీషియల్గా చెప్పలేదు. దాని మీద రకరకాల సందేహాలు ఉన్నాయి. మొన్నటిది కూడా అదేదో బ్యాంకుల డబ్బులు అని అన్నారు. బ్యాంకుల డబ్బులు అయితే సెక్యూరిటీ తోటి వెళ్ళాలి కదా. వితౌట్ సెక్యూరిటీ పోలీస్ స్టిక్కర్ వేసుకుని వెళ్తున్నారు దాని మీద, ఆ కంటైనర్ల మీద. పోలీస్ స్టిక్కర్ ఎందుకు? ఇప్పుడు సపోజ్ ఆర్బీఐ డబ్బులు అంటున్నారు వాళ్ళు. ఆర్బీఐ డబ్బులు అంటే ఆర్బీఐకి సంబంధించిన డబ్బులు అయినప్పుడు సెక్యూరిటీ ఉండాలి కదా. సెక్యూరిటీ ఉంటుంది, పోలీస్ స్టిక్కర్ అవసరం లేదు కదా ఆర్బీఐ దానికి. వాళ్ళు ఏమో అంతకుముందు కూడా అదే చెప్పారు. ఆ కంటైనర్లు ఏముంది అంటే ఆ కంటైనర్లో డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉంది, చెప్పకూడదు అని అన్నారు. సరే, ఆ దేవుడికి తెలియాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పైన ఉన్న దేవుడికి తెలియాలి, జగన్మోహన్ రెడ్డికి తెలియాలి అవన్నీ, ఎందుకంటే రాష్ట్ర పరిధిలో జరుగుతున్నాయి కాబట్టి. సరే, అది వదిలిపెడితే అసలు ఇప్పుడు ఎందుకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ రెనోవేషన్ చేస్తున్నారు? రెనోవేషన్ అయితే జరుగుతుంది బుధవారం నుంచి అని చెప్పి తెలుస్తుంది. వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది, అన్ని పేపర్లో ఆల్మోస్ట్. రెనోవేషన్ చేస్తున్నారు అనే సంగతి కూడా ఆలస్యంగా బయటకు వచ్చింది. అది కూడా రహస్యంగా చేపిస్తున్నారు. ఎందుకు చేపిస్తున్నారు అనే దాని మీద రకరకాల ఒపీనియన్స్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇంతకు ముందు అంటే ఎవరైనా ఒపీనియన్ ఉంటే కనుక వాళ్ళ వరకే ఉండేది, లేదంటే ఆ విలేజ్లో రచ్చబండి ఒకటి ఉండేది, ఆ రచ్చబండిలో మాట్లాడుకుంటుంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇవాళ పెద్ద రచ్చబండి ఏంటంటే సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అందరూ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు కదా, ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఒక గోడౌన్ కట్టేస్తున్నారు లోపల. ఒక గోడౌన్ లాంటిది, అక్కడ మొత్తం డాక్యుమెంట్స్ అక్కడ వేసేసి ఆయన అక్కడే ఉంచుకుంటారు అనేది ఒక సెటరిక్గా మీమ్స్ పెట్టి కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు పోస్టులు. ప్లస్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మొత్తం ఆ రెనోవేషన్ చేపిస్తున్నాడంట. ఎందుకు? దానికి ఇంకొక కారణం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? చుట్టుపక్కల నుంచి కొంతమంది ఆ క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఆల్రెడీ నివాస ప్రాంతం కదా అది. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు చూస్తే కనుక అసలు తాడేపల్లి లోపల ఏం జరుగుతుంది, ఆ క్యాంపస్ లోపల ఆవరణలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి కనిపిస్తుందంట. వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి కనిపించకుండా ఉండేదానికి వాళ్ళు పెద్ద ఈ కట్టారంట. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కనుక ఉన్నట్టు మాడవీధుల్లో లాగా పెద్ద గోడలు కట్టేశారంట. గోడలు కట్టి ఒక పెద్ద రేక్ షీట్లు వేసారంట కనిపించకుండా. సో ఎంత వేసినా కానీ పక్కనోడు వాడు 4 అంతస్తులు వేసుకున్నాడు, అంత గోడ అయితే కట్టలేరు కదా.
సో మొత్తం మీద కనపడకుండా ఉండేలాగా రెనోవేషన్ చేపిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాస్తు దోషం పట్టుకుందని చెప్పి కేసీఆర్ చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఆ వాస్తుకు సంబంధించినటువంటి మార్పులు చేస్తున్నారు. వాస్తు కారణంగానే తెలంగాణలో కేసీఆర్ దెబ్బతిన్నాడు, ముఖ్యమంత్రి పదవి పోయింది. కాబట్టి కేసీఆర్ ఇస్తున్నట్టు సూచన సలహాల మేరకు తాడేపల్లిలో ఉండేటువంటి ఆ హౌస్కి సంబంధించి రెనోవేషన్ చేపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గ్రహాలు మారిపోయినాయి. ఆ గ్రహాలకు అనుగుణంగా మొత్తం ద్వారాలు, తర్వాత రాకపోకలు, తర్వాత ఈ మొత్తం ఉండాలి రేడియస్ పెట్టి అది పెడతారు కదా కంపాస్ పెట్టేసి దాని ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రహాలు ఎడిదిరిగినాయి. అంతకుముందు 2019 ముందు ఎలా ఉన్నాయి, 2019 ముందు గ్రహాలు గురుగ్రహం ఎటు ఉంది, శుక్రగ్రహం ఎటు ఉంది, తర్వాత ఆధిపత్యం ఇచ్చేది ఎక్కడ ఉంది, అంగారకుడు ఎక్కడున్నాడు, ఇవన్నీ చూసి సో 2019లో అంగారకుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ గోడ ఇక్కడ ఎత్తుగా ఉంది, శుక్రగ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఈ గోడ ఇటువైపు తిరిగి ఉంది, గురుగ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఈ గోడ ఇటువైపు ఉంది. కాబట్టి ఇప్పుడు 2019లో ఏ విధంగా అయితే ఇక్కడ అంగార గ్రహం ఇక్కడ ఉన్నప్పుడు గోడ ఇటువైపు ఉందో, సో ఇప్పుడు అంగార గ్రహం మారింది, ఇటుపక్క అంగార గ్రహం ఈసారి ఇటుపక్కకు వచ్చింది. ఇప్పుడు గ్రహాలు తిరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఈ గ్రహాలు తిరిగిపోయినటువంటి విధంగా అక్కడ మొత్తం గోడలు, తర్వాత అక్కడ ఉండేటువంటి లోపల ఉండేటువంటి ఇంటీరియర్స్, లేదంటే అక్కడ ఉండేటువంటి ద్వారాలు, ఎంట్రీస్ అన్నీ మార్చేస్తున్నాడంట. అంటే 2019 ముందు ఏ విధంగా గ్రహస్థితి ఉందో జగన్మోహన్ రెడ్డి, ఆ గ్రహస్థితికి అనుగుణంగా అప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఎలా ఉందో, అప్పుడు ఏ విధంగా ఉందో దాని రకంగా ఇప్పుడు మారినటువంటి గ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ మారిన గ్రహాలకు అనుగుణంగా ఇప్పుడు తాడేపల్లి క్యాంపస్ ని మొత్తం తిప్పేస్తున్నారంట, అన్ని మారుస్తున్నారంట. అయితే ఇక్కడ చిన్న లాజిక్ మర్చిపోయినట్టున్నారు వాళ్ళు. అది చెప్పిన స్వామీజీ ఎవరో తెలియదు. ఎలక్షన్ల ముందు 2019 ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నాడు, లోటస్ పాయింట్ లో ఉన్నాడు. లోటస్ పాయింట్ నుంచి రాజకీయం చేశాడు. తాడేపల్లి ప్యాలెస్ లో కాదు ఆయన చేసింది. ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాడు ఆయన. ఆయన ఉంది ఇక్కడ లోటస్ పాయింట్ లో ఉండేటువంటి ప్యాలెస్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి లోటస్ పాయింట్కి సంబంధించిన ప్యాలెస్ లో అప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గ్రహాలు ఎలా ఉన్నాయి, దాన్ని తీసుకెళ్ళి ఆ నమూనా తీసుకెళ్ళి అక్కడ ఏమన్నా మళ్ళీ చేస్తున్నారనేది ఒక డౌట్. సో ఇప్పుడు అక్కడ మరి వాస్తు మార్పులు చేస్తున్నారా, లేదంటే రెనోవేషన్ చేస్తున్నారా, లేదంటే ఆ మధ్యకాలంలో ఆ కంటైనర్ల నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ తాడేపల్లి అక్కడికి పంపించారు అని, ఎక్కడికి ఇడుపులపై పంపించారని ఇంకో గాసిప్ కూడా బయటకు వచ్చింది. సో మొత్తం మీద ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాస్తుని ఫుల్గా నమ్ముకున్నాడు. ఆయన ఏదో రెనోవేషన్ చేయించుకుంటున్నాడు అనేది ఒక వర్షన్ అయితే, రెండేది ఏంటంటే మొత్తం కలెక్ట్ చేస్తున్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఆయన ఉండేటువంటి ప్రాంతానికి నైరుతి భాగాన ఒక పెద్ద గోడౌన్ లాంటిది కట్టించి, ఆస్తి కాబట్టి ఆస్తి నైరుతి భాగాన ఉండాలి కాబట్టి దాన్ని అక్కడ ఫిక్స్ చేయాలి అనేటువంటి యాంగిల్లో ఒక పెద్ద గోడౌన్ కట్టిస్తున్నారు. ఆయన ఎక్కడైతే ఆయన పొనుకుంటాడో ఆయనకి దగ్గరలో ఈ మొత్తం నకిలీ మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. ఆస్తి మొత్తం ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు మొత్తం అక్కడ పెట్టుకోవడానికి మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు అనేది ఇంకొక కాసిప్ సోషల్ మీడియాలో. సో ఇలా రకరకాల అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన తాడేపల్లి రెనోవేషన్ అయితే చేయించుకుంటున్నాడు. అంటే కేసీఆర్కు ఉన్నటువంటి వాస్తు పిచ్చి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎక్కిచ్చారు. కేసీఆర్కు ఉన్నటువంటి పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కిస్తే అక్కడ ఉండేటువంటి శారదాపీఠం అధిపతి, ఆయన పేరు ఏదో ఉంది, స్వరూపానందేంద్ర సరస్వతి, ఆయన రాజశ్యామల యాగం చేస్తూ నేను ముఖ్యమంత్రిని చేశాను, నా ఆత్మ జగన్మోహన్ రెడ్డి, ఇటుపక్క రైట్ హ్యాండ్ కేసీఆర్, లెఫ్ట్ హ్యాండ్ నాకు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అప్పట్లో ఆయన చెప్పారు. వీళ్ళిద్దరు కలిసి పూలాభిషేకం కూడా చేశారు వీళ్ళిద్దరికి. ఎవరెవరికి? చిన్నజీఆర్ సోంకను ఆయనకి ఇద్దరికి కలిపి వీళ్ళిద్దరు కలిసి. సరే వీళ్ళందరూ పూలాభిషేకం చేశారు, వాస్తులు మార్పించుకున్నారు, పూజలు చేశారు, పురస్కారాలు చేశారు, అంతా ఓకే. కానీ బాగా తెలిసినటువంటి పండితులు చెప్పేది ఏంటంటే నీ గ్రహస్థితి బాగలేనప్పుడు నువ్వు గనక పూజలు చేస్తే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పి కూడా చెబుతుంది. ఈ జ్యోతిష్కులు, ఆధ్యాత్మికవేత్తలు
ఎవరైతే ఈ గ్రహస్థితి మీద బాగా పట్టున్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. నీ గ్రహస్థితి బాగున్నప్పుడు దానికి అనుగుణంగా పూజలు చేపిస్తే ఓకే. అలా కాకుండా నువ్వు కనుక నీ గ్రహస్థితి బాగలేనప్పుడు దానికి విరుద్ధంగా కనుక పూజలు చేస్తే పైన ఉన్నటువంటి గ్రహాలు మొత్తం నీ వైన్ బడి మొత్తం ముంచేస్తాయి అని చెప్పి వీళ్ళు గ్రహశాస్త్రవేత్తలు ఆధ్యాత్మికతలు చెప్పేటువంటి మాట. సరే, ఏదైనా దాంట్లో ప్రవేశం లేదు కాబట్టి మనకి ఈ సోషల్ మీడియాని బేస్ చేసుకుని మనం చెప్పడమే. బట్ ఒకటైతే రెనోవేషన్ అయితే చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. సో మరి తాడేపల్లి ప్యాలెస్ లో రెనోవేషన్ జరగడం అనేది రాబోయేటువంటి రోజుల్లో ఎందుకు, ఒకవేళ గోడౌన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది, దాని అయితే దాచారు ఎన్ని రేకుల షెడ్లు పెట్టినా కానీ. సో చూద్దామండి ఎందుకు కడుతున్నారు ఏంటో నాకు అర్థం అవుతుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ రావు గారు. థ్యాంక్ యూ.